హాయ్ అండి, నా పేరు డాక్టర్ అవినాష్. నేను కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్, ఓమ్ని ఆర్కే హాస్పిటల్, వైజాగ్ అండి. నేను ముఖ్యంగా బ్రెయిన్ కి, స్పైన్ కి, నరాలకి, కండలకి సంబంధించిన డిసీజ్ చూస్తూ ఉంటాను. ఈరోజు స్ట్రోక్ గురించి డిస్కస్ చేద్దామండి. అంటే మీలో కానీ మీ పక్కన ఎవరికన్నా స్ట్రోక్ ఆర్ పక్షవాతం, పారాలసిస్ వస్తే ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయి, ఎలా ఐడెంటిఫై అనేది నేను ఒకసారి చెప్తాను. ఇంకొక నిమోనిక్ కూడా ఉంటుందండి, బీ ఫాస్ట్ అంటారు. అందులో ఫస్ట్ బి అంటే బ్యాలెన్స్. అంటే సడన్ గా నడుస్తున్న వాళ్ళు సడన్ గా ఒకవైపుకు వాలిపోవటం, వారు కిందకి పడిపోవటం, ఇలా అయినా. ఈ అంటే ఐ మూమెంట్స్ అంటే సడన్ గా విజన్ లాస్ అవ్వటం, ఒక వస్తువు రెండు వస్తువుల్లా కనపడటం, ఇలా ఉన్నా. తర్వాత ఎఫ్ అంటే ఫేస్, మూతి వంకరైపోయి మూతి ఒకవైపు సైడ్ అయిపోయినట్టు ఉంటుందండి, ఇది ఐకి. తర్వాత ఆర్మ్స్, ఏ అంటే హ్యాండ్ లెగ్ ఒకవైపు లాగేసినట్టు, చేతిలో పట్టు తగ్గి, కాలులో పట్టు తగ్గి నడవలేకపోవటం, ఇదండి. ఎస్ అంటే స్పీచ్, అంటే మాట్లాడలేకపోవటం, తడబడటం, ఇవన్నీ ఉంటాయండి. ఈ లక్షణాలన్నీ ఉన్నా సరే ఇవన్నీ స్ట్రోక్ అనుకోవచ్చు అనమాట. సో టీ అంటే టైం అండి, అంటే అర్జెంట్ గా రెస్పాండ్ అవ్వాలి, ఫాస్ట్ గా పేషెంట్ ని మీ చుట్టుపక్కల ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్లాలండి. ఎందుకంటే 4 గంటల లోపు కనుక దీనికి థ్రాంబోలైసిస్ ఇంజెక్షన్ వస్తే మనం పేషెంట్ ని కాపాడుకోగలం. థ్యాంక్ యూ.